ప్రచారం అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రజల్లో నమ్మకాలు విపరీతంగా పెరిగిపోయి ప్రతి విషయం మీద నమ్మకాలు. దీనికి అనేక సంస్థల ప్రోత్సాహం ఉంది. అన్ని అంశాలను ఉదాహరణకు వాస్తు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. దాని గురించి చెప్పకుండా ఈ ఉంగరాలు వజ్రాలు ఏ వస్తువు తీసుకున్నా అదృష్టవశాత్తు ఫలానా రంగు చౌక వేసుకుంటే అదృష్టం అనుకుంటే అందరూ అదే రంగు చౌక వేసుకునే పరిస్థితికి ఎప్పుడైంది సమాజంలో. ఈ నమ్మకాలు పెరగడానికి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం అంటే అన్ని మతాలను ప్రోత్సహించడానికి అభిప్రాయం వెళ్ళిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఏమాత్రం ఉండదు, అన్ని మతాలు సమానమైన అర్థం. కానీ ఈ మధ్యకాలంలో ఏ మతంలో కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఉదాహరణకు పుస్తకాలు తీసుకుంటే చాలా ఉధృతంగా ప్రచారం చేయడం. పుస్తకాల్లో సందర్శించండి మోక్షం పొందండి. ప్రభుత్వం పాత్ర మోక్షం పొందడం కాదు. ప్రభుత్వం పాత్ర ఎంతవరకు అంటే పుస్తకాలు వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేయడం వరకు, వాళ్ళకి ఆరోగ్య విషయాలు ఏర్పాటు చేయడం వరకు ప్రభుత్వం బాధ్యత. ఈ లౌకికవాదానికి జన్మ కూడా పోయింది. ఈ పరిస్థితుల్లో మనం ఇది ఒక పెద్ద ప్రమాదకారంగా బయలుదేరింది. సంస్కృతి అనేది సంస్కృతిలో అనేక మతాలు ఉంటాయి, అనేక సంస్కృతులు ఉంటాయి. ఉదాహరణకు శంకరాచార్యులు మన భారత సంస్కృతిలో ఎంత భాగమో చరవాళ్ళు కూడా అంతే భాగం. భారత సంస్కృతిలో అనేక మతాలు ఉన్నాయి. బౌద్ధమతం భారత సంస్కృతిలో లేదు అని ఎవరన్నా అంటే అది సంస్కృతిని అపహాస్యం చేయడం. ఇంకొక ధోరణి ప్రబలంగా ఉంటే ఏదో ధోరణి ఇప్పుడు ఆంజనేయ గారు కూడా చెప్పారు. ఈ ధన సంస్కృతి లేదా వినిమయ సంస్కృతి అంటున్నాం. అంటే డబ్బే ప్రధానం, డబ్బు వ్యక్తి ప్రధానం, సమాజం మనకు అవసరం లేదు. ఈ సంస్కృతి కూడా చాలా ప్రబలంగా ఉంది. సంస్కృతి అంటే నేను సమాజంలో ఉండే విలువల గురించి మాట్లాడుతున్నాను. అవి సంస్కృతి ప్రతిబింబం. ఈ ధన సంస్కృతిలో ప్రధానమైన సమస్య ఏంటంటే వ్యక్తి చాలా గొప్పవాడు. సమాజం కన్నా సమాజంలో ఉన్న లోపాలని ఉపయోగించుకుని వ్యక్తికి అంత పైకి ఎదగలిగితే అంత గొప్ప వ్యక్తిగా భావిస్తున్నాం. ఆ వ్యక్తి ఏ రకంగా సంపాదించాడు, ఏ రకమైన విలువలు పాటిస్తున్నాడు అనేది ఎవరు పట్టించుకోవడం మానేస్తాం. ఇది కూడా చాలా ప్రమాదకరమైన ధోరణి. దీనికి విమర్శకాలంలో చాలా వ్యక్తి ఉన్నత స్థానంలో చూపించడం, సమాజాన్ని పట్టించుకోకపోవడం అనేది మన కళారూపాల్లో కూడా చాలా అధికమైపోయింది. మన సినిమాలు చూసినా, మన టీవీలు చూసినా, మన ప్రచార సాధనాలైన పత్రికలు చూసినా వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కానీ వ్యక్తి మూలమైన సమాజం గురించి కానీ వ్యక్తి అభివృద్ధి సమాజం అభివృద్ధితో ముడిపడి ఉంటుందనే అభిప్రాయం ఎవరు వ్యక్తపరుచుకోలేదు. ఈ సినిమాలన్నింటిలో కూడా హీరో ఫోకస్ పిక్చర్స్లో కానీ ఎక్కడ బేదరికం చూపించడం కానీ, బేదరికంలో నుంచి బయటపడటానికి అతను పడ్డ కృషి గురించి చూపించడం కానీ కనిపించడం లేదు. దీనికి మన సమాజంలో ఉన్న పత్రికలు కూడా అదే రకమైన ధోరణి, మెజారిటీ పత్రికలు అదే రకమైన ధోరణి సాధిస్తాయి. దానికి కారణం అంటే ఏ పత్రికలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఏ రాష్ట్రాన్ని ప్రోత్సహిద్దామని అనుకుంటున్నామో అదే వాళ్ళ చేతిలోనే పత్రికలు ఉన్నాయి. కాబట్టి ఏ వాస్తవం కూడా బయటకు రావడం లేదు. గొప్పతనం అంటే వ్యక్తి డబ్బు సంపాదించి గొప్పవాడు అనేది అవ్వడం అనేది సంస్కృతిగా భావించారు. ఈ మధ్యన టీవీలో వచ్చింది మొన్న, దేశంలో గొప్పవాళ్ళు అందరూ కూడా సమాజం కోసం పనిచేస్తున్నారు. గొప్పవాళ్ళు ఎవరు? అంబానీలు, అదానీలు, లేకపోతే మెటల్స్, వీళ్ళ గురించి. వాడు ధనవంతులు కావచ్చు కానీ గొప్పవాడు ఏదైనా అవ్వాలని ధనవంతులు అందరూ గొప్పవాళ్ళు అవుతున్నారనే సమాజంలో భావించినప్పుడు చాలా ప్రమాదకరమైన ధోరణి. ధనవంతులు వేరు, సమాజంలో మంచివాళ్ళు వేరు. ఈ రెండింటికి మన సమాజం బెన్నగా చూడటం మానేసింది. చాలా ప్రమాదకరమైన ధోరణి. దీని మంచి ఉదాహరణ మీరు టీవీలో అందరూ చూస్తున్నారు కదా. దాంట్లో మీరు మత గురువులు చెప్పే ఉపన్యాసానికి, వ్యక్తిత్వ వికాసానికి చెప్పే ఉపన్యాసానికి ఏం తేడా ఉండదు. ఇద్దరు కూడా వ్యక్తి మోక్షం, వ్యక్తి అభివృద్ధి గురించే మాట్లాడతారు. సమాజ పరిస్థితులు సమాధానంగా
వ్యక్తి ఎలా బాగుపడతారు? సమాజంలో మార్పు రాకుండా మీరు 100 కోట్ల జనాభాలో 100 మంది దళితుల గురించి మాట్లాడుతున్నాం, సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నాం. కానీ 99,99,99,99 మంది సామాన్యుల మాట్లాడడానికి అవకాశాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి సంస్కృతి ప్రాముఖ్యత గతంలో ఈ మతపరమైన సంస్కృతి ప్రోత్సహించిన ఆఫ్ఘనిస్తాన్లో రాజకీయ రంగం కానీ ఆర్థిక రంగం కానీ చిన్నమైపోయింది. అలాగే ఆర్థిక రంగంలో ధనస్వామ్యాన్ని ప్రోత్సహించి ఏ దేశం బాగుపడలేదు ప్రపంచంలో. ఎఫ్డీఈ పెట్టి ఏ దేశం బాగుపడదు అర్థలేదు. కాబట్టి ఈ డైరెక్ట్ రిలేషన్షిప్ అంటే సంస్కృతికి ఇతర రంగాలు అంటే ఆర్థిక రాజకీయ రంగాలకు కూడా సంబంధాన్ని అర్థం చేసుకుని ఏ సంస్కృతి ఏ దశలో కలుగుతుంది అని దాని మార్పును మనం దోహదం చేయకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ విషయాలన్నింటినీ మన సమాజ పరిణామంలో ఈ సంస్కృతి ఏ రకంగా ప్రభావితం చేసిందనే అంశాన్ని ఇప్పుడు డాక్టర్ అంజయ్ గారిని మరి ఉపన్యాసం ద్వారా మనందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు కృష్ణమోహన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, డాక్టర్ చెలికాని రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన మిత్రులారా, స్నేహితులారా, ఈ సందర్భాన్ని గురించి నిర్వాహకులు అధ్యక్షులు గారు కొన్ని విషయాలు చెప్పారు. చెప్పినప్పటికీ ఈ సందర్భాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడం అవసరమని అనిపించి మీకు 1-2 మాటలు చెప్తాను. మొదటి, రామారావు గారు 1921లో తన విద్యాభ్యాసాన్ని మధ్యలోనే పక్కకు పెట్టేసి దేశంలో ఉధృతంగా సాగుతున్నటువంటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకుండా నా చదువును నేను కొనసాగించడం ద్వారా నేను చేయగలిగినటువంటి మేలు కంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం ద్వారానే చేయగలిగినటువంటి మేలు ఉంటుందని భావించి ఇంట్లో కూడా చెప్పకుండా ఉత్తరం రాసిపెట్టి దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడానికి ముందుకు వెళ్ళారు. ఆ ఉత్తరం ఆయన ప్రారంభించిన మాట బ్రహ్మ కృపాహి కేవలం. అంటే ఇక్కడ బ్రహ్మ అంటే త్రిమూర్తుల్లో బ్రహ్మ కాదు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మ అంటే రూపం ఆకారం లేకుండా యావత్ చరాచర ప్రపంచానికి మౌలిక ఆధారంగా ఉన్నటువంటి బ్రహ్మ. పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు, తటస్థలింగం అంతకంటే కాదు. అంచేత బ్రహ్మ కృపాహి కేవలం. నేను చేసేది ఈ బ్రహ్మ కృపాహి కేవలం. ఆ మేరకు మాత్రమే నేను దేశ స్వాతంత్రంలో పాల్గొంటున్నానని చెప్పి వెళ్ళడానికి ఆయన రాసిన ఉత్తరంలో మొదటగా ఉపయోగించినటువంటి మాట. అంటే దీని అర్థం ఏంటంటే దేశమంతా అతలాకుతలమై దేశమంతా కూడా అస్తుబిస్తైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన వైయక్తికమైన లేకపోతే వ్యక్తి సంబంధం అనేటువంటి బాగోగులను చూడడం అనేది ఏ విధంగానో ఆ సమాజానికి శ్రేయస్కరం కావాలి. అంటే సమాజ హితాన్ని కాంక్షించకుండా కేవలం వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం పనిచేయటం అనేటువంటి అర్థరహించడం అనేటువంటి ఆయన అంతటి కౌమార దశలోనే అనుకున్నారు. ఇది ఒక విలువ.
ఇట్లాంటి విలువ ఆయన మొదటి దశలో అయితే ఇలా తీసుకున్నారు, కానీ మలి దశలో ఆయన తీసుకున్నటువంటి విలువ ఏమిటి అంటే, ఓ పక్క దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసే ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తన దేశభక్తిని, జాతీయ భక్తిని, జాతీయత పట్ల తన నిబద్ధతను చాటుకుంటూ, మలి దశలో తను ఏర్పరుచుకున్నటువంటి రాజకీయ అభిప్రాయం అది కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా ఈ సమాజంలో రావాల్సినటువంటి మౌలిక మార్పు వస్తుందని విశ్వసించిన తర్వాత కూడా ఆయన ఈ 3 అంశాలని వదిలిపెట్టలేదు. ఈ 3 అంశాలతో పాటు ఈ కమ్యూనిస్టు సమాజం కోసం, పరివర్తన కోసం పనిచేయటం అనేటువంటిది కూడా తన జీవిత లక్ష్యంలో ఒక భాగం చేసుకున్నారు. ఈ 4 సమ్మేళనమే రామారావు గారి జీవితం. ఆయన ఏ విలువలకైతే ప్రాతినిధ్యం వహించారో ఆ విలువలు, ఒకటి దేశభక్తి, రెండోది జాతీయవాదం, మూడోది స్వాతంత్ర్యం కోసం పోరాటం, 4 ఈ సమాజాన్ని బ్రిటిష్ వారి పరిపాలన నుంచి దేశాన్ని బయట వేయడమే కాకుండా ఈ సమాజాన్ని అంతకంటే ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఆయన ఆవహింపజేసుకున్న తర్వాత ఈ 4 సమ్మేళనంగానే ఆయన జీవితం సాగింది. ఇప్పుడు ఆ విలువలు ప్రశ్నార్థకం అవుతున్నాయి. అధ్యక్షుడు కృష్ణమోహన్ గారు చెప్పారు, రామారావు గారు లాంటి వారు ఏ విలువలకైతే ప్రాతినిధ్యం వహించారో ఆ విలువలు ఇప్పుడు ప్రశ్నార్థకమై వెనకపట్టుబట్టి వ్యక్తి ముందుకు వచ్చేసి వ్యక్తే మొత్తాన్ని సమాజాన్ని శాసించేటువంటి ఒక స్థితి వచ్చింది. వ్యక్తికి పాత్ర లేదనడం వల్ల వ్యక్తికి కూడా పాత్ర ఉంది, కానీ వ్యక్తి పాత్ర, సమాజం పాత్ర లేక సమిష్టి వ్యక్తి ఈ సంబంధాన్ని ఏ సందర్భంలో ఎలా చూడాలి, ఎలా చూడడం ద్వారా భవిష్యత్తుకి మనం దర్పణం పడతాం, లేక భవిష్యత్తుకి అర్థం పడతాం, లేక భవిష్యత్తు వైపు సమాజాన్ని నడిపించగలుగుతాం అనేటువంటిది ఒక ప్రధానమైన ప్రశ్న. ఆ ప్రశ్నకి రామారావు గారు లాంటి వారు, రామారావు గారు తరానికి చెంది ఈ విలువలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వారు మనకి వేసిపోయిన బాట చాలా విలువైనది. ఇప్పుడు ఆ బాట నుండే వర్తమాన దశలో మనం గుణపాఠాలను తీసుకోవడం ద్వారా మారిన దశలో ఈ బాటకి ప్రాతినిధ్యం వహించినటువంటి విలువలని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది ఈనాడు మన ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనికి రామారావు గారు ఎలా నిలబడ్డారనే దానికి ఎక్కువ చెప్పకుండా నాకు అప్పగించిన విషయం మీద మాట్లాడడానికి వెళ్ళడానికి ముందు, ఇంతకుముందు ఈ వేదిక మీద మాట్లాడినటువంటి వర్మ గారు, డివిఎస్ వర్మ గారు ఆరుద్ర స్ఫూర్తితోటి రామారావు గారు ఏ విలువలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఏ విధంగా జీవితాంతం ఒక నిబద్ధతతోటి పనిచేశారని చెప్పడానికి ఆరుద్ర గారి కోడలమ్మ స్ఫూర్తితోటి వారు మాట్లాడారు. విశ్వమానవ మూర్తి, విప్లవోద్యమ కీర్తి, మనకు చెలిగాని స్ఫూర్తి, ఓ పూర్ణలమ్మ. బహుశా ఇంతకంటే రామారావు గారు దేనికి నిలబడ్డారు, తన జీవితాన్ని దేనికి అంకితం చేశారు, తన జీవితాంతం ఎంతటి నిబద్ధతతోటి ఈ విలువల కోసం, సమాజ పరివర్తన కోసం, ప్రగతిశీల పరివర్తన కోసం నిలబడ్డారనేటువంటి విషయాన్ని బహుశా ఇంతకంటే మనం చెప్పలేము. ఇక రామారావు గారి పేరుకు నెలకొల్పినటువంటి స్మారక ఉపన్యాస కార్యక్రమాలకి ఇంతకుముందు వచ్చినటువంటి ఉద్దండును తీసుకుంటే బహుశా నాకు ఈ అర్హత లేదేమో ఇక్కడ మీ ముందు నిలబడి స్మారక ఉపన్యాసం ఇచ్చే అర్హత నాకు ఉందా అనేటువంటి నాకున్న సందిగ్ధం. ఎంతటి మహామహులు సాహితీ రంగంలో ఇప్పటికీ కూడా 90వ పడిలో ఉండి సవ్యచాతిలాగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, పక్కనున్న పిఠాపురం వాసి, సాహిత్య రంగంలో కీర్తి శిఖరాలు అందుకున్న ఆవాస సోమసుందర్ గారు మొదటి ఉపన్యాసం ఇచ్చారు. అలానే ఆచార్య శేషాద్రి గారు ఢిల్లీలో ఉన్న ప్రతిష్టాత్మకమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ఉపన్యాసులుగా పనిచేశారు. అలానే పక్కనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆచార్య కె వెంకటేశ్వర్లు గారు, ఇలా అనేక మంది ఈ ఉపన్యాస పరంపరలో పాల్గొని ఇప్పటి వరకు అనేక విషయాల మీద గంభీరమైనటువంటి ఉపన్యాసాలు చేశారు. వాళ్ళందరూ నాకు గురువులు లాంటి వారు.
అలాంటి బాధ్యత నిర్వహించేటువంటి వారి చెప్పులలో నేను కాడు పెట్టడం బహుశా నా అర్హతకు మించింది. అయితే రామారావు గారు నిర్వహించిన పాత్ర పట్ల, వారు నెలకొల్పినటువంటి విలువల పట్ల, భవిష్యత్తు పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత పట్ల ఉన్న దీంతో నేను కూడా ఒక ప్రయత్నం చేద్దామని ఈ బాధ్యతను ఒప్పుకున్నాను. ఇక ప్రసంగ విషయానికి వస్తే, ఇది సమాజ పరిణామంలో సంస్కృతి పాత్ర. అధ్యక్షుడు వారు నా పని చాలా సులభం చేశారు. చాలా విషయాలు మీతో ముందు ప్రస్తావించారు. ఇది చాలా జటిలమైన అంశం, అందులో సందేహం లేదు. అందులో ఇలాంటి సందర్భాల్లో మాట్లాడడం కొంచెం కష్టమైనటువంటి విషయం. మాట్లాడవచ్చు, కానీ సందర్భం ఏదైతే మాట్లాడడం పని ఇంత సులభం అవుతుంది. సమాజం అంటే ఏమిటి? ఇది పెద్ద ప్రశ్న. చాలా మంది చాలా రకాలైనటువంటి నిర్వచనాలు చెప్తూ ఉంటారు. ఇందాకనే వాళ్ళు చెప్పారు, సమాజం మారాలంటే వ్యక్తి మారాలి, కనుక వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చి వ్యక్తి ఎలా మారవచ్చు అని చెప్పడానికి వాళ్ళు తీసుకునే ఉదాహరణలు ఏంటంటే, సమాజంలో అసాధారణమైన మనుషులు ఉంటారు. అసాధారణమైన మనుషులు. రాహుల్ సాంకృత్యాలు ఒక అసాధారణమైనటువంటి జీవి. ఆయన పెద్ద చదువుకున్నారు, 2వ తరగతి చదువుకున్నారు, దేశాటం చేశారు. 32 భాషలలో ఆయనకి పాండిత్యం ఉంది. ఏ భాషని ఏ గురువు దగ్గర నేర్చుకోవాలి. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు 1943లో రైతు మహాసభకు వచ్చినప్పుడు, బెజవాడలో జరిగిన రైతు మహాసభకి సంజీవదేవి గారి సహాయంతో నాగార్జున సాగర్కి వెళ్ళి అక్కడంతా చూసిన తర్వాత అక్కడ బుడబుక్కల వాళ్ళు కనపడితే వాళ్ళు ఎవరైనా సంజీవదేవి గారు అడిగితే చెప్పారు, ఒక సంచార జాతి అండి, వాళ్ళ ఇవన్నీ చెప్పారు సంజీవదేవి గారు అని. చెప్పగానే వాళ్ళు ఏం భాష మాట్లాడుతున్నారంటే వాళ్ళ భాషంగా అన్నారు. రండి నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కొంతసేపు నిలబడి ఒక 10 నిమిషాలు గమనించిన తర్వాత బుడబొక్కల వాళ్ళతో రాహుల్ సాకు వచ్చారు, బుడబొక్కల భాషలో మాట్లాడడం ప్రారంభించారు. ఇది అసాధారణమైన. ఈ ప్రతిభను చూపించి అందరూ ఇలా మారడం సాధ్యం, ఇలా సాధించడం సాధ్యం అంటే బహుశా అసాధారణమైన విషయాన్ని, అసాధ్యమైనటువంటి విషయాన్ని సాధ్యమని చెప్పడం, ప్రోత్సహించడానికి చెప్పడం లేదు. కానీ ఇప్పుడు సమాజం అనేటువంటి సందర్భంలో వైయక్తికంగా వ్యక్తులు సాధించిన అభివృద్ధి యావత్ సమాజము సాధించగలదు, సాధించవచ్చు అని చెప్పడం అంటే విషయాన్ని తలకిందులుగా చేసి చెప్పడం. అందుకే ఇప్పుడు మన నారాయణ, చైతన్య